హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్ కిచెన్లో సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్గా చేసుకునే పిండి వంటల్లో కజ్జికాయలు ఒకటి కదా. మరి నార్మల్గా చేసుకునే కజ్జికాయలు కాకుండా కజ్జికాయలు చెక్క లేకపోయినా సరే మంచి షేపులో చాలా హెల్తీగా టేస్టీగా కజ్జికాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు నార్మల్గా రవ్వ కొబ్బరి కాంబినేషన్లో చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా కాకుండా పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్, అలాగే షుగర్ లేకుండా బెల్లాన్ని ఉపయోగించి హెల్తీగా కజ్జికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ కజ్జికాయల కోసం పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి పొడి పిండినంతా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ గట్టి ముద్దలాగా చేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. లూజ్ అయిందంటే మనకి కజ్జికాయలు చేసుకునేటప్పుడు నూనె పీల్చేయడం కానీ లేదంటే క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉండటం కానీ జరుగుతుంది. కాబట్టి కొద్దిగా గట్టిగా కలుపుకుంటే మనకి కజ్జికాయలు అనేది క్రిస్పీగా వస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇంతలో మనం లోపలికి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకుందాము. దీన్ని ఒక్కొక్క సైడు వేపిన శనగపప్పు అంటారు, ఒక్కొక్క సైడ్ చట్నీ పప్పు అంటారు కదా, దాన్ని తీసుకుని దీనిలో 3 యాలకులను కూడా వేసుకుని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తని పౌడర్ అంటే మరీ మెత్తగా అవసరం లేదు, ఈ విధంగా రవ్వ రవ్వగా లేకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు కొబ్బరికాయలో 1 చిప్పని తీసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజు కొబ్బరికాయ తీసుకుంటే 2 చిప్పలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మీ దగ్గర కొబ్బరి తురుము తీసుకునేది ఉంటే ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని దీనిలో ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకుల్ని, అలాగే ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుని వేయించుకుందాం. ఇలా బాదం పప్పు జీడిపప్పు 2 వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం బొంబాయి రవ్వ అంటాం కదండి, సుజీ రవ్వ కజ్జికాయల కోసం ఉపయోగిస్తాం. ఆ రవ్వని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి కొలుసుకున్నామో అదే కప్పుతో అన్ని కొలతలు చెప్తున్నాను. అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్తో సహా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసుకుని మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో కలుపుకుంటూనే దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉందంటే మనకి రవ్వ ఊరికినే అడుగంటేస్తుంది. కాబట్టి ఫ్లేమ్ అనేది చాలా లోలోనే ఉండాలి. మనం వేయించినంతసేపు గరిటతో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కొబ్బరి రవ్వ 2 కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చి కొబ్బరిలో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపల మనం మిక్సీ పట్టుకుని ఉన్న పుట్నాల పప్పులో ఇలా బెల్లం పొడిని కూడా వేసుకుందాం. మనం పంచదార బదులు బెల్లం పొడి వేసుకుంటే హెల్తీ కాబట్టి నేను బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం పొడి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది కాబట్టి అదైనా వేసుకోవచ్చు, లేదా మీరు బెల్లాన్ని మిక్సీ పట్టుకునైనా వేసుకోవచ్చు. 1 కప్పున్నర బెల్లం పొడిని వేసుకోండి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు అయితే కనుక 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న రవ్వ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. బెల్లం సరిపోయినట్లుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఇంకోసారి కలుపుకోండి. ఇప్పుడు మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ఇలా కజ్జికాయలను వేయించుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టదు, సగం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 కాయలు కానీ 3 కజ్జికాయలు కానీ వేయించుకుంటాం కాబట్టి ఈ మాత్రం నూనె చాలు. ఇది వేడయ్యే లోపల మనం కజ్జికాయల కోసం పూరీలు రెడీ చేసుకుందాము. పిండి ఇలా పావుగంట నానిన తర్వాత చక్కగా ఇంకొకసారి కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని బాల్ లాగా చేసుకుని పొడి పిండితో చక్కగా పూరీలాగా ఒత్తుకోవాలి. మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో
మీరు పిండి ముద్దను తీసుకుని పూరీలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం కజ్జికాయ చెక్కను ఉపయోగించట్లేదు కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి మీకు కావాల్సిన సైజులో ఏ సైజులో కావాలో ఆ సైజులోకి సరిపడా ఒక బాక్స్ మూత లాంటిది తీసుకుని ఈ విధంగా ఒత్తితే మనకి చక్కగా ఎక్స్ట్రాస్ అన్నీ పోయి రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ని మధ్యలో పెట్టుకుని చుట్టూతా వాటర్తో చక్కగా తడుపుకొని మనం ఒత్తుకుంటే కనుక కజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా స్టఫింగ్ను కూడా లోపల పెట్టుకున్న తర్వాత వాటర్తో చుట్టూ ఈ విధంగా తడుపుకుని జాగ్రత్తగా మనకి స్టఫింగ్ బయటికి రాకుండా నిదానంగా ఈ విధంగా 2 పొరల్ని అతికించుకోవాలి. ఇంతేనండి. చూడండి, మనం ఇలా బాక్స్ మొత్తం కట్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా అతుక్కుంటుంది, ఎక్స్ట్రాస్ అన్నీ లేకుండా. ఈ విధంగా కొద్దిగా ఒత్తుకుని మీకు డిజైన్ కావాలనుకుంటే ఇలా ఫోర్క్తో ఈ విధంగా ఒత్తుకుంటే మనకి డిజైన్ కూడా పడుతుంది. ఇలా సింపుల్గా కజ్జికాయ చెక్క లేకుండా కూడా ఈజీగా కజ్జికాయల్ని స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా 2-3 కజ్జికాయలు చేసుకున్న తర్వాత ఒకేసారి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. అలానే ముందే అన్ని కజ్జికాయలు చేసుకుంటే మనకి విడిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పిండి ముద్దల్ని ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మీరు స్టఫింగ్ వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చూసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా అతికించుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2-3 చేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. ఒకసారి మనం చిన్న పిండి ముద్దను వేసుకుని చెక్ చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలి. ఇలా తేలినట్లయితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయని ఒక్కొక్కటిగా ఆయిల్లో జాగ్రత్తగా నూనె చేతి మీద పడకుండా వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా సరే కజ్జికాయని వేసుకున్నప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చేతికి కూడా సెగ తగలకుండా ఉంటుంది. అలాగే వేయించుకున్నప్పుడు కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా వేగుతాయి. అలాగే వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు. గరిటెతో కదిపామంటే ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఒక్క 5 నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత నిదానంగా ఇంకో వైపు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కజ్జికాయలను వేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఎటువైపు అయితే మనకి ఓపెన్ ఉందో అటువైపు పట్టుకుని వేసుకోవాలి. రివర్స్లో పట్టుకున్నారంటే విడిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇవి తీసి మళ్ళీ నెక్స్ట్ వాయికి రెడీ చేసుకోవడమే అనమాట. చూడండి, మళ్ళీ నెక్స్ట్ అనేది మళ్ళీ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన కజ్జికాయలను వేసుకుంటే బాగుంటాయి. అలాగే ముందే అన్ని కజ్జికాయలను ప్రిపేర్ చేసి వేశారంటే మళ్ళీ డ్రై అయిపోయి సరిగ్గా వేగమన్నమాట, పగిలిపోతాయి. అందుకని ఎప్పటికప్పుడు 3-4 చేసుకుని వేసుకోండి. ఇది అయ్యే లోపల మళ్ళీ తయారు చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా కజ్జికాయలు చెక్క లేకుండా డిఫరెంట్గా ఎప్పుడు రవ్వతోనే కాకుండా పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్, బెల్లం కాంబినేషన్లో హెల్తీగా కజ్జికాయలు చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.